నవంబర్ మాసం మొత్తం ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా అందరికీ విద్య అందడం కోసం ఏ ఏర్పాట్లు చేయాలని చెప్పిన విషయంలో అన్ని వర్గాలని దగ్గరికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున వేలాదిగా విద్యా సదస్సులు జరుగుతాయి. దాంతో ఆపడం కాకుండా వేలాది సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ప్రభుత్వం వారు మన పన్నుల డబ్బుని వేలాది కోట్లు వినియోగిస్తున్నారు. కానీ ఖర్చు అవుతుంది, కానీ వినియోగం కావడం లేదు, అనుకున్న ఫలితాలు రావడం లేదు. ఎన్నో హాస్టళ్లలో కనీస సౌకర్యాలు లేవు, తినడానికి తిండి సరైనది లేదు, అక్కడ విద్య చెప్పేవాళ్ళు లేరు. ఆ హాస్టల్ డబ్బు ఖర్చు అవుతున్నా కూడా ఆ బిడ్డల మేధో వికాసం లేకుండా అడిగిపోతున్నాం. కాబట్టి ఈ హాస్టల్ అందరినీ కూడా ఒక్కసారి పర్యవేక్షించి ఈ వేలాది హాస్టళ్ల పరిస్థితి ఉన్న జాగ్రత్తగా పరిశీలించి వాటిని బాగు చేయడం కోసం సమాజాన్ని అంతటిని కూడా కలిపి ప్రతి హాస్టల్లో కూడా పరిస్థితుల్ని బేరీజు వేసి అక్కడ మార్పుల కోసం చెప్పని ఒక నిర్దిష్ట వ్యూహాన్ని చేపడతాం. ప్రతి హాస్టల్లో విద్యా వాలంటీర్లు కావాలి, ప్రతి హాస్టల్కి అభివృద్ధి సంఘాలు ఏర్పాటు కావాలి, అక్కడ బుక్ బ్యాంకులను ఏర్పాటు చేయాలి, కనీసం 1000 హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి అక్కడ అవసరాలన్నీ కూడా తీర్చి ఆ పిల్లలకి విద్య, ఆరోగ్యం, ఆహారం, మౌలికమైన సదుపాయాలు ఉండేట్టు చేసి వారికి జీవితంలో మంచి ప్రమాణాల విద్య వచ్చేట్టుగా, మేధస్సు వికసించేట్టుగా మనం ఏర్పాట్లు చేయాలి. లోక్సత్తా పార్టీ రాస్తారోకోల పార్టీ కాదు. లోక్సత్తా పార్టీ రోజు గందరగోళాలు సృష్టించే పార్టీ కాదు. జనజీవనాన్ని స్తంభించేసేటువంటి పార్టీ కాదు. లోక్సత్తా పార్టీ జన జీవితం చుట్టూ అల్లుకున్న పార్టీ. జనం కోసం మనం ఉన్నాం. అంచేతే జన జీవనాన్ని అధ్యయనం చేయడం కోసం, మనం కోరే మౌలికమైన మార్పులు సాధించడం కోసం చెప్పని నిష్ణాతులతో సమాజంలో రాజకీయానికి దూరంగా ఉండి అపారమైన శక్తి సామర్థ్యాలు, పాండిత్యం, అనుభవం ఉండి, ఆర్తి ఉండి ఏం చేయాలో తెలియక బాధపడుతున్న వారు వేలాది మంది ఉన్నారు. వారందరినీ కలిపి రాష్ట్రంలో, జిల్లాల్లో అందరినీ కలిపి అధ్యయన బృందాలని విద్యలో, ఆరోగ్యంలో, వ్యవసాయంలో, నైపుణ్యాన్ని ఇవ్వడంలో, న్యాయాన్ని కల్పించడంలో, పోలీస్ యంత్రాంగంలో మార్పుల్లో అన్ని అంశాల్లో కూడా అధ్యయన బృందాలను ఏర్పాటు చేసి శాశ్వత ప్రాతిపదికన వారి నుంచి మనం సలహాలు పొందడం. పార్టీ లోపల కూడా ప్రతి స్థాయిలో, రాష్ట్రంలో, జిల్లాలో, అన్ని స్థాయిల్లో కూడా ఈ అధ్యయన బృందాలు ఉంటాయి. పార్టీ విభాగాలన్నీ కూడా విద్య చుట్టూ, ఆరోగ్యం చుట్టూ, వ్యవసాయం చుట్టూ, ఉపాధి చుట్టూ, గ్రామాల్లో పట్టణ సదుపాయాలు ఏర్పాటు చేయడం చుట్టూ, పట్టణాల్లో మరుగు సదుపాయాల చుట్టూ, అసంఘటిత రంగం చుట్టూ, మహిళల విషయం గురించి, సారాయిని గురించి, వీటిని గురించినటువంటి అధ్యయన బృందాలు ఉంటాయి, విభాగాలుంటాయి. పార్టీ పని అంటే వీటి పని అవుతుంది. రాజకీయం అంటే ఈ రంగాల్లో మార్పు తేవటం, ప్రజలకు అర్థమయ్యేట్టు చేయడం. అలాంటి రాజకీయాన్ని తీసుకురావాలని చెప్పంటే అధ్యయన బృందాలను ఏర్పాటు చేయాలి. వచ్చే వారాల్లో, కొద్ది వారాల్లో రాష్ట్రంలో, జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసుకుందాం. ఇవన్నీ బాగానే ఉన్నాయండి. మీరు వెళ్లే ముందు ఒక్క మాట మాత్రం చెప్పండి. మీరు చెప్పేవన్నీ సాధ్యమవుతాయా? ఈ దేశాన్ని మనం మార్చగలుగుతామా? కొత్త రాజకీయం వస్తుందంటారా? రాజ్యాంగ ఫలాలు దక్కుతాయంటారా అని చాలా మందికి శంకలున్నాయి. ముందే సమాధానం చెప్పాను. ఒక్కడ వచ్చిన జనాభాలను ఒక్కసారి చూడండి అని చెప్పాను. అంతటితో ఆగడం లేదు. చాలా మంది ఏమడుగుతున్నారు, అసలు సారాయి డబ్బు లేకుండా, తరలించడం లేకుండా సభలు సాధ్యమవుతాయని ఈవేళ రుజువు చేశాం. ఇది సాధ్యమైతే అది సాధ్యం అవుతుంది. వందేళ్ల క్రితం రవి అస్తమించినటువంటి ఆ సామ్రాజ్యాన్ని మనం కూలద్రోయగలమా? ఈ దేశంలో స్వతంత్ర పతాకాన్ని ఎగరేయగలమా అని చెప్పని అందరూ భయపడ్డారు. అసాధ్యం అని చెప్పని భయపడ్డారు. ఆందోళనలో సంకలు వెలిపించారు. అది సాధ్యమైంది. సమయం వచ్చాక తన్నుకుంటూ స్వరాజ్యం వచ్చింది. అది సాధ్యమైతే ఇది సాధ్యమే. మొదటి స్వతంత్రం వచ్చినట్టుగా రెండో స్వతంత్రాన్ని కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి తీరదాం. 10 ఏళ్ల క్రితం మనందరికీ ఇంకా ఊహ తెలిసిన తర్వాత కూడా, ఇక్కడున్న యువతకు కూడా, యువకులకు ఊహ తెలిసిన తర్వాత కూడా టెలిఫోను కావాలంటే లంచం లేకుండా, ఏళ్ల తరబడి పడిగాపులు కాయకుండా సాధ్యమయ్యేది కాదు. ఈవేళ అడగకుండా ఇంటికొచ్చి తలుపు తట్టి టెలిఫోన్ కావాలని అడుగుతున్నారు. ఇది సాధ్యమైతే ఈ దేశాన్ని మార్చడం కూడా ఖచ్చితంగా సాధ్యమై తీరుతుంది. ఇప్పుడు ఉపనిషద్ వాక్కులు చెప్పారు. ఓంకార పరివృత్తం విశ్వం, ఓంకార పరివృత్తం విశ్వం, సంకల్ప పరిమితం దృశ్యం. మన పూర్వీకుల నమ్మకం విశ్వం మొత్తం కూడా ఆ ఓంకార ధ్వని నుంచి వచ్చిందని. అది వాస్తవం కాదో మనకు తెలియదు, కానీ సంకల్ప పరిమితం దృశ్యం. విశ్వం ఎంత అపరిమితమైనా సరే మన సంకల్పం ఎంత బలంగా ఉంటే, మన సంకల్పానికి అవధులు లేని రీతిలో ఎంతటి సృజన శక్తి ఉంటే అంత పెద్ద ఎత్తున మనం ఎదగలం.
ఆధునిక యుగంలో మనం చాలా అదృష్టవంతులం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గత కాలంలో మన ముందు తరాలు ఎప్పుడు అనుభవించిన ఆనందాన్ని పొందేటువంటి హక్కు, అవకాశాలు మనకున్నాయి. మనకు పరిమితం ఏమన్నా ఉంటే సంకల్పం మాత్రమే. ఇది చెయ్యాలి అనుకుంటే పూర్తిగా కృత్రిమమైన సమస్యలు ఇవన్నీ కూడా ప్రకృతి ఇచ్చిన సమస్యలు కాదు, దేవుడు పెట్టిన శాపాలు కాదు. ఇవన్నీ కూడా పూర్తిగా మనం కృత్రిమంగా కల్పించుకున్న సమస్యలు కాబట్టి పరిష్కారాలు మన చేతుల్లో ఉన్నాయి. ఓంకార పరివృత్తం విశ్వం, సంకల్ప పరిమితం దృశ్యం. ఆ దృశ్యాన్ని విస్తరింపచేద్దాం, సంకల్పాన్ని పెంచుదాం. మనం చేస్తున్న పని కొత్తదేమీ కాదు, మనం చేస్తున్న పని ఎవరికి తెలియంది కాదు. ఈవేళ ఇక్కడికి వచ్చిన వేలాది మందికి రాజకీయాల్లో ఉన్న లోపాలు తిరిగి ఇక్కడ కూర్చోలా, దీన్ని మారుద్దామని మనం అంతా కూర్చున్నాం. ఈవేళ టీవీలో చూస్తున్న కోట్లాది మందికి ఈ దేశంలో జరుగుతున్న అన్యాయం అర్థం కాక కాదు వాళ్ళు చూస్తున్నది. ఈ రాజకీయం మారుతుందో లేదో, వీళ్ళు ఏం చేస్తున్నారో ఏం చెప్తున్నారో చూద్దామని చెప్పిన వాళ్ళు వింటాను కూర్చున్నారు. అందరికీ తెలుసు సమస్యల్లో ఏమిటంటే ఎవడు పిల్లి మెడలో కంట కడతాడు. అందుకోసం మనం చూస్తున్నాం. రాజుగారికి బట్టలు లేవు, దిశమలుగా ఊరెడుతున్నారు అందరికీ తెలుసు. అందరూ మౌనంగా కూర్చున్నారు. మనకెందుకు, పక్కవాడికి కనిపిస్తుందేమో బట్టలు, నాకు కనిపించలేదంటే నాకు కళ్ళు లేవనుకుంటారు, నాకు బుద్ధి లేదనుకుంటారని చెప్పని చివరికి చిన్న పిల్లవాడు లేచరిచాడు, రాజుగారికి బట్టలు లేవు వచ్చని చెప్పని. లోక్సత్తా పార్టీ చేసే పనిదే, రాజుగారికి బట్టలు లేవు. ఈ రాజ్య వ్యవస్థ నగ్నంగా ఉంది. ఈ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. దీన్ని మార్చడం అవసరం, అందరికీ తెలుసు. కానీ ఎలుగెత్తి నినదిద్దాం, జనమందరికి అర్థమయ్యేట్టు చెప్దాం, భయాన్ని పోగొడదాం, భేషజాన్ని పక్కన పెడదాం, ఈ దేశాన్ని మార్చుకుందాం. మరికొంతమంది మనం మూర్ఖులు అనుకుంటారేమోనండి, వాళ్ళందరూ కూడా ఆధారం పోతుంటే మనం విధానం చెప్పనుకుంటారు అని చెప్పాను. అయ్యా, కళ్ళున్న వాళ్ళం మనం కాదు మూర్ఖులం, కళ్ళుండి చూడలేని వాళ్ళు మూర్ఖులు. ఓ కుర్రాడు లోయలో పడిపోయాట, కళ్ళున్నవాడు యువకుడు. లోయలో తెగ ఉంది, కళ్ళు లేవు. కళ్ళు ఉంటాయని కూడా తెలియదు వాళ్ళకి. కుర్రాన్ని ఆదరించారు, సేద తీర్చారు, జబ్బు తగ్గించారు, గాయాలు మాన్పించారు. అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడ్డారు. తెగ నాయకుడు కూతురు ఈయన ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కుర్రాన్ని మనతో కలుపుకుందామా లేదా, పెళ్లి చేద్దామా లేదా అని చెప్పి సందేహం వచ్చింది. అంతా బాగున్నాడు, మనతో కలిసిపోయాడు. కానీ ఒక్కటే చిక్కు వచ్చింది అని చెప్పి అనుకున్నారు. ఏమిటా చిక్కు అని చెప్పంటే, వీడికి వేపకాయ అంత వెర్రుంది, వీడు కళ్ళు అంటున్నాడు, చూపు అంటున్నాడు, అలాంటివి ఉండవు అసలు, ఏదో పొరపాటుందంటారు వాళ్ళు. ఏమిటి సమస్య అని చెప్పంటే, తడిమి చూస్తే మొహం మీద 2 బుడుపులు కనిపిస్తున్నాయి, వాటిని పీకేస్తే ఆ కళ్ళు చూపు అనేవి పోతాయి, కాబట్టి వాడు మనతో సమానమైపోతాడని చెప్పి తీర్మానించుకున్నారు. ఎవడు పిచ్చివాడు, ఆ పిల్లవాడా లేక కళ్ళు లేక ఉన్నటువంటి ఆ గుడ్డివాళ్ళ? కళ్ళుండి దృశ్యాన్ని చూస్తున్న వాళ్ళం, వాస్తవాన్ని గమనిస్తున్న వాళ్ళం, మార్పును కోరుతున్న వాళ్ళం. ఉన్మాదులం మనం కాదు. ఈ సమాజంలో తెలిసి కూడా తెలియనట్టు నటించేవాళ్ళు ఉన్మాదులు, దారుణాన్ని సహించేవాళ్ళు ఉన్మాదులు. దేశాన్ని మార్చకపోతే బిడ్డలు నష్టపోతారని తెలిసినా కూడా మిగతా వాళ్ళు చూసుకుంటారో నాకేం పోయిందని చెప్పని ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్మాదులు. కానీ నిలబడ్డ వాళ్ళం మనం కాదు ఉన్మాదులం.